హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో ది ఫైండ్ ఆఫ్ దిస్ సిరీస్ ఎవరంటే వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ టెస్ట్ క్రికెట్కి ఏం కొత్త కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా కొత్త కాదు. 2021 నుంచి కూడా అతను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు, బట్ చాలా తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 2021 నుంచి ఈ సిరీస్కి ముందు 4.5 ఏళ్లలో అతను ఆడినవి జస్ట్ 9 టెస్ట్ మ్యాచెస్. ఆ 9 కూడా ఎప్పుడు వరుసగా 3 టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు, మ్యాక్సిమం వరుసగా 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. సో అతనికి ఇన్ అండ్ అవుట్గా ఉన్న టీంలో అలాంటి ప్లేయర్ ఎప్పుడైతే వరుసగా అతను 4 టెస్ట్ మ్యాచ్లు అవకాశం వచ్చిందో తన రియల్ పొటెన్షియల్, తన రియల్ టాలెంట్ ఏదనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఆల్మోస్ట్ టీంలో తన ప్లేస్ని పక్కా చేసుకున్నాడు, సిమెంట్ చేసుకున్నాడు. అంత బాగా పర్ఫామ్ చేశాడు. ఈవెన్ అంతకుముందు ఆడిన 9 టెస్ట్లో కూడా ఎక్సెప్ట్ 1 or 2 టెస్ట్ మ్యాచెస్లో ప్రతి టెస్ట్ మ్యాచ్లో కూడా ఐదర్ విత్ ద బ్యాట్ ఆర్ విత్ ద బాల్ తన ప్రెజెన్స్ని ప్రూవ్ చేసుకున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ చేశాడు. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ ఆల్రౌండర్గా తయారయ్యే అవకాశం అతను ఖచ్చితంగా. నా దృష్టిలో ఈజ్ నాట్ అనదర్ రవీందర్ జడేజా. రవీందర్ జడేజా బేసికలీ బౌలింగ్ ఆల్రౌండర్గా మనకు తెలుసు. ఇప్పుడు అతను అవుట్ సైడ్ ఇండియా బ్యాటింగ్ ఆల్రౌండర్ అవుతున్నాడు. కానీ నా దృష్టిలో దిస్ మ్యాన్ వాషింగ్టన్ సుందర్ విల్ బీ లైక్ రవి శాస్త్రి. నా దృష్టిలో అతను బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ చాలా చాలా బెటర్. రవి శాస్త్రి స్టార్టెడ్ యాజ్ ఎ బౌలర్. నాకు తెలుసు 1979-80లో న్యూజిలాండ్కి హడావిడిగా ఒక రీప్లేస్మెంట్గా పంపించారు అతన్ని, బిషన్ బేడి ప్లేస్లో పంపిస్తే అతను అక్కడ వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్లో అతను ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాడంటే అతను బౌలింగ్ వెనకబడిపోయింది, బ్యాట్స్మెన్గా అతను ఈవెన్ ఓపెనర్గా ఆడాడు. మన ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేశాడు రవిశాస్త్రి, ఇండియాలోనే అబ్రాడ్లో కూడా. అలాగే ఇతను కూడా బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. బౌలింగ్ కూడా అశ్విన్కి వారసుడిగా అతను ఎదిగి వస్తాడు, అట్లీస్ట్ అట్ హోమ్లో మన టర్నింగ్ ట్రాక్స్ పైన. బట్ ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా కూడా అశ్విన్ ఆ రోల్ ప్లే చేయలేకపోయాడు. అవుట్ సైడ్ ఇండియా ఒక ఆల్రౌండర్గా అతను చేయలేకపోయాడు రోల్. జడేజా హ్యాస్ డన్ దట్. బట్ దిస్ మ్యాన్ అవుట్ సైడ్ ఇండియా ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా బ్రహ్మాండంగా షేర్ అవుతాడు. హీఈస్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్, బేసికలీ ఈజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్ లైక్ ఇన్ ద రవి శాస్త్రి మోల్డ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి నేను అనేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ హిస్ కెరియర్ ఈ బ్యాటెడ్ లోయర్ డౌన్ ది ఆర్డర్. నెంబర్ 8లో 12 ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఆడినవే తక్కువ ఇన్నింగ్స్, ఆడినవే 13 టెస్టులు, దాంట్లో 12 ఇన్నింగ్స్ నెంబర్ 8లో ఆడాడు. నెంబర్ 9లో 4 ఆడాడు, నెంబర్ 7లో 6. సో హీస్ బిన్ బ్యాటింగ్ సో లో డౌన్ ఇన్ ది ఆర్డర్. అయినా కూడా అతని యావరేజ్ చాలా బాగుంది. అతని యావరేజ్ ఐ థింక్ ఇస్ 44.23. కోర్స్ కొన్ని నాట్అవుట్లు కూడా ఉన్నాయి, బట్ హీ హ్యాస్ మేడ్ వెరీ వెరీ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్. సో చాలా లోయర్ డౌన్ ఆడుతున్నాడు. అతన్ని మీరు 5లో కానీ 6లో కానీ ఆడించాలి. అంత టాలెంటెడ్ ప్లేయర్. ప్రతిసారి కూడా బ్యాటింగ్కి వచ్చిన ప్రతిసారి ఆడితే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు, లేకపోతే అగ్రెసివ్గా ఆడితే అగ్రెసివ్గా ఆడతాడు. డెఫినెట్గా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తాడు. అతను ఆడిన బ్రీఫ్ కెరియర్లో 13 టెస్టుల్లో 5 సార్లు ఇంపార్టెంట్ సెంచరీ పార్ట్నర్షిప్స్లో ఈ గాట్ ఇన్వాల్వ్డ్. బ్రిస్బేన్లో షార్దుల్ ఠాకూర్తో వెళ్తాను మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ మనం గెలిచిన గ్యాబా విన్, మోస్ట్ ఫేమస్ విన్ 2021. అప్పుడు అది మొట్టమొదటి టెస్ట్ అతనికి. దాంట్లో ఈ స్కోర్ 67 ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ షార్దుల్ ఠాకూర్తో కలిసి 123 రన్స్ యాడ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ రన్స్. సెకండ్ ఇన్నింగ్స్లో క్విక్ రన్స్ అవసరం మనకి. 22 రన్స్ విత్ 2 సిక్సర్స్ 29 బాల్స్లో డబుల్ క్విక్ టైంలో చేశారు. సో అతను డిఫరెంట్ గేర్స్లో ఆడగలడని చెప్పి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ప్రూవ్ చేశాడు. ఆ మ్యాచ్లో 3 వికెట్లు కూడా తీశాడు, స్మిత్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ స్టీవ్ స్మిత్. సో అతను ప్రతి మ్యాచ్లో అతను కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అలాగే రీసెంట్గా చూస్తే పర్త్ టెస్ట్లో మనం గెలిచినప్పుడు రీసెంట్గా 2024లో విరాట్ కోహ్లీతో ఒక సెంచరీ పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్ అయ్యాడు. తర్వాత మెల్బోర్న్ టెస్ట్లో నితీష్ రెడ్డితో 127 రన్స్ యాడ్ చేశాడు, 50 చేశాడు ఇప్పుడు. అలాగే మన జడేజాతో మాంచెస్టర్ టెస్ట్లో 203 పార్ట్నర్షిప్, అన్బ్రోకెన్ పార్ట్నర్షిప్. ఎడ్జ్బాస్టన్లో శుభ్మన్ గిల్తో 144 రన్స్ పార్ట్నర్షిప్. సో ఇలాగ అతని సెంచరీ పార్ట్నర్షిప్ బౌలింగ్ అహ్మదాబాద్లో 2021లో పంత్తో కలిసి 111 రన్స్ యాడ్ చేశాడు, 113 రన్స్. సో తన బ్రీఫ్ కెరియర్లో 5-6 సెంచరీ పార్ట్నర్షిప్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఎంత లోయర్ డౌన్ ఆడినా సరే ప్రతిసారి కూడా అతను బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేస్తాడు. బౌలింగ్లో కూడా మనం చూసాం కదా న్యూజిలాండ్తో, అది వీ హ్యావ్ టు అప్రిషియేట్ గౌతమ్ గంభీర్ సడన్గా అతన్ని తెర మీద తీసుకురావడం. వెన్ అశ్విన్ వాజ్ స్టిల్ అరౌండ్ అతను తీసుకొచ్చి ఆడిస్తే, న్యూజిలాండ్తో ఆడిస్తే 2 టెస్టులు, పూణే టెస్ట్లో ఈ స్కోర్ ఈ పిక్డప్ 7 and 4 11 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత ముంబై టెస్ట్లో 4+1 5 వికెట్స్ తీసుకున్నాడు. సో అతను
ఇండియన్ కండిషన్స్లో రాక అవకాశం వస్తే అక్కడ కూడా బాగా బౌలింగ్ వేశాడు. సో అంతకుముందు కూడా వేసాడు 2021 ఇంగ్లాండ్కి అగేన్స్గా, అక్కడ ఎక్కువగా అతను బౌలింగ్ రాలేదు. బట్ ఎక్కడైనా ఎప్పుడైనా విత్ ద బ్యాట్ ఆర్ విత్ ద బాల్ హ్యాస్ బీన్ కాంట్రిబ్యూటింగ్. ప్రతిసారి కూడా అతని కాంట్రిబ్యూషన్ ఉంటూనే ఉంది. సో ఈజ్ అ వెరీ వాల్యుబుల్ ప్లేయర్. అండ్ ఇంత చేస్తే అతని వయసు కేవలం 25 years. సో 25 years ఏజ్లోనే అతను ఇంత బాగా పర్ఫామ్ చేసి హ్యాస్ పర్ఫార్మ్డ్ ఇండియాలో ర్యాంక్ టర్నర్స్ 2021 ఇంగ్లాండ్ ఇండియాలో కోవిడ్ టైంలో వచ్చినప్పుడు ర్యాంక్ టర్నర్స్ అహ్మదాబాద్లో చెన్నై టెస్ట్లో 85 నాట్అవుట్ చేశారు బ్యాటింగ్ అట్ నెంబర్ 7. తర్వాత అహ్మదాబాద్ టెస్ట్లో 96 నాట్అవుట్ చేశారు. ర్యాంక్ టర్నర్స్ బాగా టర్న్ అవుతుంది బాల్, బికాజ్ హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ చెన్నైలో డ్రై వికెట్స్ ఉంటాయి, బాల్ బాగా టర్న్ అవుతుంది, బౌలర్ స్పిన్నర్స్ని ఫేస్. సో స్పిన్ బాగా ఆడతాడు. ఆస్ట్రేలియాలో మనం చెప్పుకున్నట్టు అక్కడ రన్స్ చేశాడు 2021లో. రీసెంట్ టూర్లో కూడా హీ మేడ్ సమ్ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్, ఒక 50 కూడా ఉంది. సో ఆస్ట్రేలియాలో బౌన్సీ ట్రాక్స్లో రన్స్ చేశాడు. ఇంగ్లాండ్లో ఆల్సో హీ మేడ్ రన్స్. మొన్న ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఓవల్ టెస్ట్లో 50 అండ్ 100 ఇన్ మాంచెస్టర్ టెస్ట్. సో మూవింగ్ బాల్ ఆడతాడు, బౌన్సింగ్ బాల్ ఆడతాడు, టర్నింగ్ ట్రాక్స్లో ఆడతాడు, ఎక్కడైనా ఆడగలడు అతను. ఈ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అందుకే అతనికి బ్యాటింగ్లో యాజ్ ఎ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ ఈ నెవర్ థ్రోస్ అవే విజ్ వికెట్. ఎప్పుడు వికెట్స్ పారేసుకోడు, ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. సో అలాంటి ఒక కాంట్రిబ్యూషన్ అతని నుంచి ప్రతి సందర్భంలో మనం చూసాం. ఒక 20 runs చేసినా అక్కడ పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్ అవుతాడు. సో వాషింగ్టన్ బ్యాటింగ్ టాలెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి నో డౌట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నా సరే అతను కనుక మీరు హైయర్ అప్ ఆడిస్తే ఒకసారి నెంబర్ 5 ఆడిచ్చారు మాంచెస్టర్ టెస్ట్లో, సెంచరీ చేశాడు. సో వెన్ యూ గివ్ హిమ్ ప్రాపర్ ఆపర్చునిటీ టు స్కోర్ రన్స్, టెయిల్ ఎండర్స్తో ఆడడం కాకుండా మీకు ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఇస్తే సెంచరీ కూడా చేయగలని చెప్పి అతను ప్రూవ్ చేస్తున్నాడు. సో వాషింగ్టన్ బౌలింగ్ మీద కూడా నాకు మంచి అభిప్రాయం ఉంది, లేదని కాదు. బట్ ఇండియాలో కదా, స్పిన్నర్స్ మనకి బయట అంత పెద్దగా పర్ఫామ్ చేయాలి. బట్ హీ కెన్ బి ఎ వెరీ గుడ్ అసెట్ ఫర్ ఇండియా. ఈవెన్ అవుట్ సైడ్ కూడా మనకి ఒక మంచి జడేజా ఆల్రెడీ ఐ థింక్ ఈజ్ 36, 37. జడేజా తర్వాత మనకి ఒక మంచి ఆల్రౌండర్ ఇతను, తర్వాత అక్షర్. మనకి ఈ లెగసీ అశ్విన్ జడేజా లెగసీని వీళ్ళిద్దరూ కంటిన్యూ చేస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. చాలా ఎర్లీగా వచ్చాడు వాషింగ్టన్ సుందర్. 2017లో అశ్విన్ రీప్లేస్మెంట్గా పూణే సూపర్ జెయింట్స్లో ఐ థింక్ ఈ మేడ్ హిస్ ఎంట్రీ. స్టీవ్ స్మిత్కి నెట్స్లో బౌలింగ్ వేస్తే ఈ వాజ్ ఇంప్రెస్డ్. అతను 2017 అయితే అప్పటికి అతని ఏజ్ కూడా 17 అనుకుంటా, 17 or 18. చాలా యంగ్ ఏజ్లో అతను వచ్చాడు. తర్వాత ఇండియా కూడా సెలెక్ట్ అయ్యాడు. మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ అంటే ఐపీఎల్లో కానీ ఇండియా T20sలో కానీ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, టైట్ బౌలింగ్ వేస్తాడు. వికెట్లు తీసినా తీయకపోయినా పవర్ ప్లేలో ఈ స్క్వీజెస్ రన్స్, అది అతని ఫస్ట్ టాలెంట్ మనం చూసింది. సో అతను ఐపీఎల్లో కుడ్ నాట్ మేక్ ఏ బిగ్ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్, ఎందుకంటే అతను ఐపీఎల్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ కాదు, టెస్ట్ బ్యాటింగ్ ఎక్కువ బాగా చేస్తాడు. సో ఐపీఎల్లో ఈవెన్ SRHలో ఆడినప్పుడు రీసెంట్గా, అంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్ ఆడినా కూడా ఈజ్ అనేబుల్ టు బ్రేక్ ఇన్ టు ద 11. సో T20 మెటీరియల్ కాదు, యూ కెన్ ప్లే హిమ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్ డేస్ ఆల్సో. T20లో అతనికి T20లో మనకి వేరే బౌలర్స్ ఉన్నారు. సో T20లో ఆఫ్ స్పిన్నర్స్ కూడా పెద్దగా ఇప్పుడు అక్కడ పెద్దగా మనకి ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. కాబట్టి లెటెస్ట్ కీప్ హిమ్ ఫర్ దీస్ 2 ఫార్మాట్స్. చాలా ఎఫెక్టివ్గా ఆడే ప్లేయర్ అతను. అతని కాంట్రిబ్యూషన్ చెప్తాను నేను, ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ టెస్ట్లో చెప్పాను, అతను మొట్టమొదటి టెస్ట్లో అట్ బ్రిస్బేన్, ఆ విజయంలో గ్యాబావిల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్లో హాఫ్ సెంచరీ, 3 wickets ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. తర్వాత అతను సెకండ్ టెస్ట్ అట్ చెన్నై 2021లో అప్పుడు 85 నాట్అవుట్ చేశాడు బ్యాటింగ్ అట్ నెంబర్ 7, ఆల్రెడీ చెప్పాను. తర్వాత తన 4th టెస్ట్లో 96 నాట్అవుట్ చేశాడు అహ్మదాబాద్లో, మరొక ర్యాంక్ టర్నర్లో. తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చింది తన టెస్ట్ కెరియర్లో. 2021 నుంచి 24 వరకు అతనికి అవకాశం. న్యూజిలాండ్తో వచ్చినప్పుడు పూణేలో 11 వికెట్లు తీయడం, వాంఖడేలో 5 వికెట్లు తీయడం. సో యాజ్ అ బౌలర్ అతను బ్రహ్మాండంగా షైన్ అవ్వడం మనం చూసాం. తర్వాత రీసెంట్ ఆస్ట్రేలియా టూర్లో పర్త్లో విరాట్ కోహ్లీతో 89 runs యాడ్ చేశారు. పర్త్లో మనం గెలిచాం. ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ విరాట్ కోహ్లీ. ఈ స్కోర్ ఓన్లీ 29, బట్ కోహ్లీతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్ అయ్యాడు. తర్వాత మెల్బోర్న్ టెస్ట్లో నేను ఇందాక చెప్పినట్టుగా నితీష్ రెడ్డితో ఒక సెంచరీ పార్ట్నర్షిప్. సిడ్నీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇంగ్లాండ్ వచ్చిన తర్వాత ఎడ్బాస్టన్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 42 runs చేశాడు, క్రూషియల్ కాంట్రిబ్యూషన్. తర్వాత మ్యాచ్ లాస్ట్ డే రోజున లంచ్కి ముందు జస్ట్ ఆన్ ది స్ట్రోక్ ఆఫ్ లంచ్ బెన్ స్టోక్స్ వికెట్ తీశాడు. దాంతో మన విజయం అక్కడ ఈజీ. బెన్ స్టోక్స్ అక్కడ అవుట్ కాకపోతే బెన్ స్టోక్స్ ఎంత ఫైటింగ్ స్పిరిట్తో ఆడతాడో మనకు తెలుసు. బెన్ స్టోక్స్ వికెట్ని
బిఫోర్ లంచ్ తీయడంతో ఆ విజయంలో అతను కీ రోల్ ప్లే చేశాడు. తర్వాత లాస్ట్ టెస్ట్లో 4 వికెట్ తీశాడు ఒకే స్పెల్, ఒకే ఇన్నింగ్స్లో. దాంట్లో రూట్, స్టోక్స్, స్మిత్ ముగ్గురు మెయిన్ బ్యాట్స్మెన్ కూడా అవుట్ చేశారు. ఇంకా మాంచెస్టర్లో అతను హీరోయిక్ 101 నాట్అవుట్ మనం చూసాం. ఆ మ్యాచ్లో 2 వికెట్లు కూడా తీశాడు. అండ్ ఓవల్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 20+ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో చాలా క్విక్గా 50 రన్స్ చేశాడు. క్రూషియల్ 50 రన్స్ చేశాడు. సో ప్రతిసారి కూడా అతను కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు విత్ ద బ్యాట్ ఆర్ విత్ ద బాల్. సో అలాంటి అండ్ ఈజ్ అ సేఫ్ ఫీల్డర్ ఆల్సో. ఒకప్పుడు మీరు కాస్త బొద్దుగా ఉండాడు వాషింగ్టన్ సుందర్, కానీ తర్వాత అతను ఫిట్నెస్ చాలా ఇంప్రూవ్ చేసింది. నౌ హీస్ లుకింగ్ వెరీ వెరీ స్లిమ్ అండ్ ఫిట్. సో వాషింగ్టన్ ఈజ్ అ హార్డ్ వర్కింగ్ క్రికెటర్. బ్రహ్మాండమైన టాలెంట్ ఉందని నేను చెప్పను. ఈజ్ నాట్ యాజ్ టాలెంట్ యాజ్ సుమన్ గిల్ ఆర్ సంబడి. బట్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అతను సిచ్యుయేషనల్ అవేర్నెస్ ఉంది. ఈ ప్లేస్ ద సిచ్యుయేషన్ అండ్ హీ హాస్ గట్ ఎ మెచ్యూర్ బ్రెయిన్ ఆన్ హిస్ యంగ్ షోల్డర్స్. చాలా చాలా మెచ్యూర్గా ఆడే ప్లేయర్ అతను. సో వాషింగ్టన్ ఈజ్ వన్ ఫర్ ద ఫ్యూచర్. అది నేను చెప్పినట్టుగా చాలా తక్కువ అతను బ్యాటింగ్ 5లో ఒక్కసారి ఆడితే సెంచరీ చేశాడు, 6లో ఒక్కసారి అవకాశం వచ్చింది, 7లో 6 సార్లు, 8లో 12 సార్లు, 9లో 4 టైమ్స్. సో 16 టైమ్స్ తన బ్రీఫ్ టెస్ట్ కెరియర్లో 16 ఇన్నింగ్స్ 8లో కానీ 9లో కానీ ఆడాడు. కానీ అలా కాకుండా అతను ఎర్లీగా కాస్త మీరు ముందు పంపిస్తే చాలా బాగా. తమిళనాడుకి లాస్ట్ ఇయర్ రంజీ ట్రాఫీలోనూ రంజీ ట్రాఫీలో ఢిల్లీ లాంటి స్ట్రాంగ్ సైడ్ అగేన్స్ట్గా ఆడుతూ నెంబర్ 3లో ఆడుతూ ఈ స్కోర్డ్ 150. సో హీ హాస్ గాట్ దట్ వండర్ఫుల్ టాలెంట్ టు బికమ్ ఏ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మీరు నెంబర్ 3లో కూడా ఆడించవచ్చు. అంటే ఎక్స్పెరిమెంటల్గా కాదు, మీరు ఇప్పుడు వెస్టిండీస్లో యూ కెన్ మేక్ దట్ ఎక్స్పెరిమెంట్, నాట్ ఇన్ ఇంగ్లాండ్. నెంబర్ 3లో కూడా అతను ఆడే అవకాశం ఉంటుంది. నెంబర్ 3 కాకపోయినా నెంబర్ 5లో ఖచ్చితంగా ఆడతాడు. హీ హాస్ గాట్ దట్ టెక్నిక్, ఆ టెంపర్మెంట్ అన్నీ ఉన్నాయి అని. సో ఈ వీడియోలో నా ఉద్దేశం మెయిన్గా ఏంటంటే వాషింగ్టన్ బ్యాటింగ్ టాలెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. హీఈస్ మోర్ ఆఫ్ ఎ రవి శాస్త్రి దాన్ రవీంద్ర జడేజా అని నేను అనుకుంటున్నాను. రవీంద్ర జడేజా బేసికలీ బౌలింగ్ ఆల్రౌండర్. అవుట్ సైడ్ ఇండియా ఈజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్, బట్ బేసికలీ ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్. బట్ ఇండియాలో కానీ బయట కానీ వాషింగ్టన్ ఈజ్ యూ కెన్ టేక్ వాషింగ్టన్ ఇన్ టు ద టీమ్ ఓన్లీ ఫర్ హిస్ బ్యాటింగ్. హిస్ బౌలింగ్ బికమ్స్ ఏ బోనస్ ఆర్ ఎ ప్లస్. అంత మంచి టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్. సో అది గౌతమ్ గంభీర్ దృష్టిలో పడదని నేను అనట్లేదు. గౌతమ్ గంభీర్ కానీ ఇండియా థింక్ ట్యాంక్ ఎవరైతే ఉన్నారో గిల్ కానీ మన బ్యాటింగ్ కోచ్ సుశాంత్ కౌటక్, ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ నోటీస్ హిస్ ఇమ్మెన్స్ టాలెంట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. ఫ్యూచర్లో ఖచ్చితంగా అతనికి బ్యాటింగ్లో ప్రమోషన్ వస్తుంది అని అనుకున్నాను. అతను కొత్త పేరు కూడా ఇవ్వాలనుకున్నాను, వర్సటైల్ వాషింగ్టన్. వర్సటైల్ అంటే తెలుసు కదా మీకు, అన్ని రంగాల్లో రాణించిన వర్సటాలిటీ అంటారు, అంటే సకల కళ వండడం అనమాట. సో అతన్ని వర్సటైల్ వాషింగ్టన్ అని ఒక కొత్త పేరు ఇవ్వదలుచుకున్నాను. ఫ్యూచర్లో మనం అలాగే పిలుద్దాం. బాగుంది కదా పేరు, ప్రాస కూడా కుదిరింది.